ఎప్పుడో జరుగుతుంది, ఏదో జరుగుతుందని ఊహించేసుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు మీరు ఎవరి ఆఫీస్కొచ్చి ఎవరి ముందు కూర్చొని మాట్లాడుతున్నారనే జ్ఞానం మీకుందా? అవును, అసలు మీ బ్యాంక్ కి మా కంపెనీ ద్వారా ఎన్ని వందల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుందో తెలుసా? హౌ డే యూ కమ్ లైక్ దిస్ అండ్ టాక్ టు మీ లైక్ దిస్? మీ బ్యాంక్ నడుస్తుందే మా వల్ల, మీకు నెల నెల సరిగ్గా జీతాలు వస్తుందే మా వల్ల. ఒక ప్రైవేట్ బ్యాంక్ అయినా మేం మిమ్మల్ని ట్రస్ట్ చేశామంటే మీరు కస్టమర్స్ ని, ప్యాటర్న్స్ ని అంతే నమ్మాలి. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు గవర్నమెంట్ ప్రకటించిందా షిప్ మునిగిపోతుంది అని? లేదు కదా, మిషనరీ ఇంకా షిప్ లోనే ఉంది. ఒకవేళ మిషనరీ షిప్ లో మునిగిపోయినా వి హ్యావ్ ఇన్సూరెన్స్ ఫర్ దాట్. అసలు అక్కడి దాకా వెళ్లాల్సిన అవసరమే లేదు. మిషనరీ మునిగిపోయినా భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మునిగిపోదు. మాకు ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, మాకు ఎన్ని బ్రాంచులున్నాయో తెలుసా మీకు? మా దగ్గర ఎన్ని వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారో తెలుసా మీకు? మా ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా నీకు? మేం గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నామో తెలుసా మీకు? మేమెన్ని ఫ్రీ సర్వీసులు చేస్తున్నామో తెలుసా మీకు? మీలాంటి 10 బ్యాంకులని పోషించే సత్తా మాకుంది. సరే, ఇవన్నీ ఎందుకు? మీరు మాకిచ్చిన లోన్ ని నేను క్లియర్ చేసేస్తాను. కానీ మేం మీ బ్యాంక్ లో చేసిన డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్లు ఒక్క రోజులో రిటర్న్ చేసే కెపాసిటీ ఉందా మీకు? ఇది మీ సీఈఓకి ఫోన్ చేసి అడగండి. మీరేంటి అడిగేది? నేనే అడుగుతానుండండి. హలో సార్, నేను శివగామిని మాట్లాడుతున్నాను. అవును, మా కంపెనీకి మిషనరీ కొనడానికి మీ బ్యాంక్ నుంచి మేం లోన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆ మిషనరీ షిప్మెంట్ లో ఇబ్బంది అయింది. కానీ మీ బ్యాంక్ నుంచి ఎవరో రికవరీ కోసం వచ్చి మాకు ఈ రోజే అమౌంట్ సెటిల్మెంట్ చేయాలని అడుగుతున్నారు. నేను మాట్లాడతాను మేడం. ఓకే, ష్యూర్.